అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రకు భక్తులు తండోపతండాలుగా విచ్చేశారు. కొద్దిసేపటి క్రితమే ఈ శోభాయాత్ర స్టార్ట్ అయినట్లుగా తెలుస్తోంది. మరి దీని రూట్ మ్యాప్ ఏంటి, ఎక్కడి నుంచి వెళ్తుంది, అలాగే ఎప్పటికీ ఇది పూర్తయి శోభాయాత్ర ఎప్పటికీ పూర్తయ్యే అవకాశం ఉంది, ఎప్పుడు నిమజ్జనం అవుతుంది, ఈ డీటెయిల్స్ మనకి లైవ్ లో సాయి అందిస్తారు. మా కొలీగ్ సాయి, శోభాయాత్ర ఎంతసేపు అయింది స్టార్ట్ అయ్యి, రూట్ మ్యాప్ ఏ విధంగా ఉంది? శిరీష 6 గంటలకు శోభయాత్ర మొదలవ్వాలని అనుకున్నప్పటికీ కూడా ఈసారి కొంత ఆలస్యమైంది. 1 గంటన్నర పాటు శోభయాత్ర ఆలస్యంగా ప్రారంభమైంది. ప్రస్తుతం శోభయాత్ర కొనసాగుతుంది. ఖైరతాబాద్ గణనాథుడు కొలువు తీరినటువంటి ప్రాంతం నుంచి మెల్లిమెల్లిగా కదులుతున్నటువంటి గణనాథుడు ఈ రోడ్ల గుండా వచ్చేటువంటి అశేష భక్త జనానికి ఆశీర్వచనాలు కల్పిస్తూ వస్తున్నటువంటి సందర్భం. ఇక్కడ కొన్ని వింత వింత గెటప్లతోటి కూడా వారి ఇక్కడికి వచ్చి వారి యొక్క భక్తులకు దర్శనమిస్తున్నటువంటి సందర్భం. ఎక్కడి నుంచి వచ్చారు? కేపీహెచ్పి. నేను 2 దశాబ్దాల నుంచి వస్తున్నాను కళాకారుని, కానీ ఏ ప్రభుత్వం నన్ను గుర్తించలేదు. ఇప్పుడు గణేష్ ఉత్సవాలలో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, ఈసారి గణనాథుడు ఎట్లున్నాడు? చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ నన్ను గణనాథుడిగా నేను గణేష్ వేషంలో వచ్చాను, మీరు బాగా కవర్ చేశారు. మీడియా వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తారు, కానీ ప్రభుత్వం మాత్రం సపోర్ట్ చేయదు. ఇప్పుడు ట్యాంక్ బండ్ వరకు వస్తారా మీరు? నేను 1 గంట ఉండి మళ్ళీ వేరే వేషంలో వస్తాను. చాలా బాగుంది. ఇలా వింత వింత వేషాలు వేసుకొని కూడా గణనాథుని నిమజ్జనాలకు కూడా విచ్చేస్తున్నటువంటి సందర్భం. ఫ్లెక్సీలు కూడా పెట్టుకొని రాహుల్ గారితో ఉన్నటువంటి ఫోటోలు కూడా పెడుతున్నారు. ఏదేమైనా కూడా టెలిఫోన్ భవన్ నుంచి శిరీష ఇక్కడి నుంచి ప్రారంభమైనటువంటి శోభయాత్ర అయితే ఈ 100 మీటర్ల పైన కదిలింది. భక్తులందరూ కూడా ఆల్రెడీ శోభయాత్రతో పాటు యాడ్ అయ్యారు కాబట్టి కొంత స్లోగా మూవ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఈ కాలనీ నుంచి ఖైరతాబాద్ గణనాథుడు కొలువైనటువంటి ఈ ప్రాంతం నుంచి ఈ కాలనీ నుంచి నేరుగా టెలిఫోన్ భవన్ వద్దకు ఫస్ట్ చేరుకుంటుంది. టెలిఫోన్ భవన్ వద్ద కార్నర్ జంక్షన్ పాయింట్ అది. అక్కడి నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వరకు చేరుకుని తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ట్యాంక్ బండ్ వైపుగా మలుతుంది సెక్రటరేట్ మీదుగా. అక్కడి నుంచి క్రేన్ నెంబర్ 4 వద్ద ఈ యొక్క ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జన కార్యక్రమం అయితే కొనసాగనుంది. ఎవ్రీ ఇయర్ మాదిరిగానే ఎక్కడైతే క్రేన్ నెంబర్ 4 ఉందో అక్కడ ఈసారి కూడా నిమజ్జన ప్రక్రియ కొనసాగించనున్నారు. ఈసారి పుష్కలంగా హుస్సేన్ సాగర్ లో కూడా నీరున్నాయి కాబట్టి నిమజ్జన ప్రక్రియకి ఎలాంటి ఆటంకాలు వచ్చేటువంటి అవకాశం లేదు. ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేశారు. అక్కడ క్రేన్ డ్రైవర్లను కానీ ఆల్రెడీ రిహార్సల్స్ కూడా చేశారు. క్రేన్ కి సంబంధించి అన్ని కూడా ఇక్కడ పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందు వరుసలో గుర్రాలతోటి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ట్రైన్ చేసినటువంటి పోలీసులను కూడా ఈ గుర్రాలతో సహా ఇక్కడ ముందు వరుసలో వీరి పోలీసులను కూడా ఇక్కడ ముందు పెట్టారు. ఆ తర్వాత మిగతా మీడియా పాయింట్ ఉంది. ఆ తర్వాత రోప్ వే ఒకటి ఏర్పాటు చేశారు. మెయిన్ లారీ అయితే ఏదైతే ఉందో గణనాథుడు కొలువు తీరిన లారీ, ఆ లారీ వద్దకు ఎవరు వెళ్లకుండా అక్కడ ఒక రోప్ వే ఏర్పాటు చేసి వారందరూ కూడా అక్కడ కంట్రోల్ చేస్తున్నారు. ఎన్సీసీ క్యాండిడేట్స్ కానీ వాలంటీర్స్ కానీ వారందరూ కూడా. ప్రస్తుతం అయితే ఈ యొక్క శోభయాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. అశేష భక్తజనం అంతా కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు గణనాథుడిని చూసేందుకు. పూర్తిగా 9-10 రోజుల పాటు విశేష పూజలు అందుకున్నటువంటి గణనాథుడిని చివరిగా నిమజ్జన రోజు చూడడం అంటే చాలా అద్భుతంగా భావిస్తుంటారు. ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఈ యొక్క ఖైరతాబాద్ గణనాథుని శోభయాత్రలో పాల్గొంటారు. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా లైవ్ లో దృశ్యాలని అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ప్రస్తుతం చూస్తున్నాం ఖైరతాబాద్ గణనాథుడు ముందుకు వస్తున్నటువంటి దృశ్యాలు, అద్భుతమైనటువంటి దృశ్యాలు. స్లోగా భక్తులకు కనిపిస్తూ భక్తులను ఆశీర్వదిస్తూ కదులుతున్నటువంటి దృశ్యాలు ఇక్కడ మనకు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. సో కొంత దూరం కదిలారు, 100 మీటర్ల పైనే కదిలాడు. ఒక 6-7 గంటల సమయం వరకు ఈ నిమజ్జన ప్రాంతం ఏదైతే ఉందో ఆ 6-7 గంటల సమయం వరకు అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత 1 గంట నుంచి 2 గంటల వరకు అని అనుకుంటున్నారు. ఈసారి 1 గంటన్నర ఆలస్యమైంది కాబట్టి 1 గంట అటు ఇటుగా ఈ నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కూడా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా మిగతా రాష్ట్రాల నుంచి కూడా పబ్లిక్ వస్తుంటారు. గత సంవత్సరం అంటే శిరీష ఫస్ట్ అనుకున్న టైం ప్రకారం 1 o'clock వరకు నిమజ్జన ప్రక్రియ పూర్తి కావాలని చెప్పి భావించారు. బట్ ఒక 1.5 hour లేట్ అయింది కాబట్టి దానికంటే ముందే ఇంకా కొంచెం మూవింగ్ కొంచెం స్పీడ్ గానే కనిపిస్తుంది కాబట్టి అంతకంటే ముందు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ శోభయాత్రలో భక్త జనాలు వస్తారు కాబట్టి ఆ మూవింగ్ అనేది ఆ టెలిఫోన్ భవన్ వద్దకు వెళ్ళాక కొంత స్లో అవుతుంది. ఆ విషయం కూడా చూసాం. ఎగ్జాక్ట్ గా ఒక 2-2:30 వరకు ఈ నిమజ్జనం పూర్తయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది శిరీష. ఏదేమైనా కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకెక్కువ భక్తులు ఇక్కడికి విచ్చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్తే టెలిఫోన్ భవన్ దగ్గరికి వెళితే అక్కడ ఒక అద్భుతమైన దృశ్యాన్ని మనం చూడవచ్చు. 3 రూట్లు కలిసేటువంటి జంక్షన్ కాబట్టి అక్కడ కూడా చాలా మంది భక్తులు వెయిట్ చేస్తున్నారు.
గణనాథుని రాక కోసం, ఆ శోభయాత్రలో పాల్గొనడం కోసం అక్కడికి వచ్చేటువంటి భక్తులకు దర్శనమివ్వడానికి గణనాథుడు కూడా తరలి వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే భక్తులందరూ కూడా ఆతృతగా అక్కడికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా కొంత ఇప్పుడు లోపలికి వచ్చినటువంటి పరిస్థితి, వీళ్ళందరూ కూడా చూడడానికి ఇక్కడ నుంచి ఫోన్లో దృశ్యాలను బంధిస్తున్నారు, వాట్సాప్ స్టేటస్లు పెట్టుకుంటున్నారు, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా వస్తుంటారు కర్ణాటక నుంచి. సో ప్రస్తుతం అయితే శోభయాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది శిరీష్. రైట్ సైడ్ హైదరాబాద్ మహాగణపతి శోభయాత్ర అయితే కొద్దిసేపటి క్రితమే స్టార్ట్ అయింది. యాక్చువల్గా అనుకున్న టైం కంటే 6 o'clock కంటే ఒక గంట అటు ఇటుగా స్టార్ట్ అవ్వటం వల్ల ఇది పూర్తయ్యేసరికి కూడా ఒక గంట అటు ఇటుగా అవ్వచ్చు, లేకపోతే మూవింగ్ ఫాస్ట్ గా ఉంటే గనక ఇంకొక గంట ముందే అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కానీ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ జనాలు ఎక్కువగా తరలి రావటం చూస్తున్న నేపథ్యంలో అక్కడ ఈ మూవింగ్ అయితే చాలా స్లోగా ఉంది. కాబట్టి 2-2.5 గంటల ప్రాంతంలో అయితే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అయితే పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.